నా మ్యారిటల్ లైఫ్ ఎలా నెగటివ్ కామెంట్స్ గురించి భయం లేదా? ఏమైనా యూట్యూబ్ లో కోర్స్ తీసుకున్నారా? మీరు బాబు ఒక్కడే చాలనుకున్నారు, అది నేను చూడలేను, అది తట్టుకోలేను అన్నమాట. ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తారు అలా వరకు వచ్చేది నాకు ఇవే కాదు. ఎడిట్ చేయడానికి ఎవరికైనా ఇస్తున్నారు, మనీ వస్తుందా అంటే యూట్యూబ్ నుంచి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను కదండి. మీరు నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా లేదా యూట్యూబ్ వీడియోస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, నేను ఒక వీడియో అయితే చేసి మీకు ఆన్సర్స్ అన్ని కూడా షేర్ చేస్తానని చెప్పేసి చెప్పుకున్నాను కదా. సో ఇవాళ వీడియోలో నేను అన్ని కూడా ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి స్క్రీన్ షాట్స్ నేను ఇక్కడ తీసి పెట్టేసుకున్నాను అనమాట. అందులో ఫ్యూ క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన వీడియోస్ కింద కూడా పోస్ట్ చేస్తున్నారు, అంటే కామెంట్ సెక్షన్ ద్వారా అడుగున్నారనమాట. వాళ్ళకి కంప్లీట్ గా నేను రిప్లై చేయలేదన్నమాట. ఇన్కంప్లీట్ గా ఎవరికైతే నేను రిప్లై ఇచ్చున్నానో వాటన్నిటికి కూడా బ్యాలెన్స్ రిప్లైస్ అన్ని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా Q&A రన్ చేశాను, అక్కడ ఫ్యూ క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఇక్కడ యూట్యూబ్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఈ రెండింటి గురించి కూడా మనం క్లారిటీగా మాట్లాడేసుకుందాము. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, మీరు మీ బెస్ట్ కామెంట్స్ అనేటివి దాని కింద ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఆ కామెంట్స్ అనేవి పిక్ చేసుకుని నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ లో స్క్రీన్ షాట్స్ మెన్షన్ చేస్తూ మీ నేమ్ మెన్షన్ చేసి థ్యాంక్స్ అనేది డెడికేట్ చేస్తూ రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మీ కామెంట్స్ అలా షేర్ చేయమంటారా, లేకపోతే ఇక్కడే రిప్లై ఇస్తే ఓకేనా అని చెప్పేసి మీరు నాకు షేర్ చేస్తే దాన్ని బట్టి కమింగ్ వ్లాగ్స్ లో నేను అలా చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాను. ఇంకా మీరు అడిగిన ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అయితే ఇచ్చేద్దామండి. అంటే నాకు చాలా వరకు పర్సనల్ గా కాకుండా ప్రొఫెషనల్ గానే అడిగారు అనుకుంటున్నా నేనైతే. అంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, నా మ్యారిటల్ లైఫ్ ఎలా జరుగుతుంది, అండ్ భానుతో మా వారు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు, నెగటివ్ కామెంట్స్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎందుకు డిసైడ్ చేసుకున్నాను, ఇలాంటివి చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో వాటి గురించి ఇవాళైతే క్లియర్ గా మాట్లాడేసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కడ ఉంటారక్క అని చెప్పేసి అడిగారు కదా. మా నేటివ్ అయితే అనంతపూర్ అండి. పుట్టింది పెరిగింది చదువుకుంది మ్యారేజ్ చేసుకుంది ఎవ్రీథింగ్ అనంతపూరే అనమాట. మేము ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్నది అయితే మాత్రం విజయవాడ అండి. విజయవాడకి ఎందుకు వచ్చామంటే, మా హస్బెండ్ డ్యూటీ రీత్యా ట్రాన్స్ఫర్స్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చున్నాం అనమాట. ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ట్రాన్స్ఫర్ రీత్యా మాత్రమే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేటివ్ ప్లేస్ అయితే మాత్రం అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండి. అండ్ నెక్స్ట్ కామెంట్ అయితే, నెగటివ్ కామెంట్స్ గురించి భయం లేదా అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. యాక్చువల్ గా దీని గురించి నేను క్లారిటీ ఇవ్వాలి అంటే మాత్రం నాకు ఇప్పటిదాకా ఒక్క నెగటివ్ కామెంట్ కూడా రాలేదు. బట్ అఫ్ కోర్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నప్పుడే నెగటివ్ కామెంట్స్ ని మనం యాక్సెప్ట్ చేస్తూనే అడుగు పెట్టాల్సిందే. ఏదైనా ఒకవేళ నెగటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు ఒక్కటే మాటే చెప్పారు, జస్ట్ ఇగ్నోర్ అండ్ డిలీట్ అని చెప్పేసి చెప్పారనమాట. నేను అదే ఫాలో చేద్దాం అనుకుంటున్నాను. పెయిన్ రాదా అంటే డెఫినెట్ గా పెయిన్ వస్తుందండి. నెగటివ్ కామెంట్స్ చూసిన వెంటనే ఆ రోజంతా కూడా మనసు చాలా లోగా ఫీల్ అవుతాము. బట్ ఇప్పటిదాకా అయితే నాకు ఎలాంటి నెగటివ్ కామెంట్స్ రాలేదు, బై గాడ్స్ గ్రేస్. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ తప్ప నాకు ఎప్పుడు కూడా నెగటివ్ గా కామెంట్ చేసిన వాళ్ళైతే ఇప్పటిదాకా లేరండి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్, సోషల్ మీడియా అంటే అందరికీ ఒక నెగటివ్ థాట్ ఉంటుంది. మీరు యూట్యూబ్ పెడుతున్నారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మెయిన్ మీ ఇన్లాస్ ఎలా యాక్సెప్ట్ చేశారో చెప్పండి అక్క, నాకు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది అని చెప్పేసి ఒకరు పెట్టారు. సోషల్ మీడియాకి రావడానికి నాకు చాలా 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 ఆలోచించాల్సి వచ్చిందండి. యాక్చువల్ గా నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్ అయితే మాత్రం మా సిస్టర్ అనమాట. నేను ఎప్పుడైనా కలిసినప్పుడు ఖాళీగా ఉండటం కన్నా యూట్యూబ్ పెట్టొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయి, ప్లాట్ఫామ్ బెస్ట్ అని చెప్పేసి సజెస్ట్ చేశారు. బట్ కానీ అప్పుడు ఇగ్నోర్ చేశాను. ఎందుకు అంటే సోషల్ మీడియా అంటే భయం కాబట్టే చేశాను అనమాట. అప్పుడు మేబీ నేను అనంతపూర్ లోనే ఉండటం వల్ల నాకు స్టార్ట్ చేయాలనిపించలేదు. వన్స్ నేను విజయవాడకు వచ్చాక చాలా చాలా అలోన్ ఫీల్ అయిపోయేదాన్ని. బాను కాలేజ్కి వెళ్ళిపోతాడు, లైక్ స్కూల్ కి వెళ్ళిపోయేవాడు, అండ్ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. నాకైతే ఆ ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తెలిసేది కాదు. చాలా అలోన్ ఫీల్. ఇక్కడంతే నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరనమాట. అండ్ యూట్యూబ్ కి ఎక్కువగా అడిక్షన్ అయిపోయేదాన్ని అనమాట. నేను అలా చూస్తూ చూస్తూ అడిక్షన్ అయిపోయాను కదా అని చెప్పేసి మా వారు ఒక్కసారి ఏం చేశారంటే, ఇలా ఒకరి యూట్యూబ్ చూడటమే కాదు, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు ఖాళీ సమయాల్లో ఏం చేస్తావు, నీకు ఒక టైం పాస్ లాగా ఉంటది అని చెప్పేసి సజెస్ట్ చేశారు. బాను కూడా అదే చెప్పాడనమాట. వాళ్ళిద్దరు సజెషన్ నేను తీసుకునేసి ఊరికే మా కోసం తీసుకున్న ఈ హోమ్ టూర్ అనమాట. మేము ఇక్కడికి రాగానే సెటరేట్ చేసేసుకునేసి ఒక మెమరీగా ఒక వీడియో తీసుకున్నాను. అదే హోమ్ టూర్ వీడియో మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయిపోయింది అనమాట. ఏదో చూద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. ఇక పెట్టిన తర్వాత అందరి ఎంకరేజ్మెంట్, కోఆపరేషన్
ప్రశ్న వచ్చేసింది అనమాట. టోటల్ గా ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నాను, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా ఇలా షేర్ చేస్తూ వచ్చాను అనమాట. అందరూ కూడా నాకు ఎంకరేజ్ చేయడమే చేశారు. అంటే ఇలానే కంటిన్యూ చేయి, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తూ ఉండు అని చెప్పేసి చెప్పంగానే నాకు కూడా కొంచెం బూస్టప్ అనిపించింది. సరేలే ఇంకా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి సోషల్ మీడియాలోకి అయితే వచ్చేసాను. బట్ నాకు ఇన్లాస్ వీళ్ళందరి గురించి అయితే నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదండి. నేను చేసేది రైట్ థింగ్ అయితే నాకు ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఒకవేళ నేను రాంగ్ చేస్తున్నానంటే ఇన్లాస్ గురించో పేరెంట్స్ గురించో అసలు ఆలోచన చేయను. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయను నేను ఏదైనా రాంగ్ చేస్తే. నేను ఏదైతే చేస్తున్నానో అది నాకు రైట్ వేగానే అనిపించింది. బట్ నేను ఇక్కడ చూపిస్తుంది వ్లాగ్స్ రూపంలో ఏది కూడా రాంగ్ గా లేదు. అన్ని కూడా చాలా ఫెమిలియర్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఏది కూడా లిమిట్స్ క్రాస్ చేయలేదు కాబట్టి సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు బాధ భయం ఏమీ లేదనమాట. సోషల్ మీడియా అయితే నెగటివ్ ఫీలింగ్ అంటూ నాకు ఏం లేదండి. ఇఫ్ ఎనీ కేస్ నెగటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు నెగటివ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. మనం పాజిటివ్ గా ముందుకెళ్తూ ఉంటే నెగటివ్ కి భయపడాల్సిన అవసరం అస్సలు లేదని నా ఉద్దేశం అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హాయ్ అక్క, మీ వీడియోస్ లో ఏదో ఒక స్వీట్నెస్ ఉంటుంది ఎప్పుడు కూడా. మీరేమైనా యూట్యూబ్ లో కోర్స్ తీసుకున్నారా అక్క, ప్లీజ్ చెప్పండి. ఇంక ఈ కోర్స్ గురించి అయితే మాత్రం నాకు ఆల్మోస్ట్ ఒక 5 to 7 మెంబర్స్ దాకా అడుగున్నారండి బిఫోర్ కూడా. నేను దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కోర్స్ అంటూ మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. మన డైలీ లైఫ్ స్టైల్ మనం పోస్ట్ చేస్తున్నప్పుడు నేనైతే ఏ కోర్సు తీసుకోలేదండి. ఫస్ట్ నాకైతే ఈ యూట్యూబ్ మీద బేసిక్ నాలెడ్జ్ అస్సలు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ లో మనమే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం అనమాట, కొత్తదనం అనేది. దీనికోసం కోర్స్ అంటూ ఏం అవసరం లేదండి. జస్ట్ ఈ ప్లాట్ఫామ్ లో మనం వచ్చామంటే ఆటోమేటిక్ గా మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. స్టార్టింగ్ లో ఉన్నదానికి ఇప్పటికీ మీరే చూడొచ్చు, చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఫస్ట్ లో అస్సలు సరిగా మాట్లాడేదాన్ని కూడా కాదు. ఇప్పుడు మాట్లాడటానికి కొంచెం ఫ్లూయెన్సీ అనేది పెరిగింది. అండ్ అలాగే కంటెంట్ థాట్స్ వస్తున్నాయి, ఎలా ఎడిట్ చేయాలో బిల్డ్ చేసేసుకున్నాను, ఎవ్రీథింగ్ అనమాట. అంటే థంబ్నెయిల్స్ గురించి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి అండ్ థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఒక నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తూ వచ్చాను. కానీ ఎలాంటి కోర్సు నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే, మీరు ఏ యూట్యూబర్ ని ఫాలో అవుతారక్క, హౌ యూ ప్లాన్ వీడియోస్ యాజ్ దే ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ అని చెప్పేసి పెట్టారు. నేను చాలా వరకు సైలెంట్ బ్లాగ్స్ ప్రిఫర్ చేస్తాను. నేను ఇక్కడ ఇండియన్ బ్లాగ్స్ కన్నా ఫారినర్స్ ఎక్కువ చూసేదాన్ని అనమాట. అది కూడా ఎందుకంటే సైలెంట్ బ్లాగ్స్ నాకు చాలా ప్రశాంతత ఇస్తాయి. నాకు అలాంటి బ్లాగ్స్ కి ఒక అడిక్షన్ గా అయిపోయేది అనమాట. లైక్ ASMR వీడియోస్ కానీ సైలెంట్ బ్లాగ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేవి. నాకు అవి ఎక్కువ ఇష్టం. అందులో ఒకరు ఏంటంటే చాలా పాపులర్ అయిన లిజిస్టీ ఉన్నారు కదా, అంటే చైనీస్ విలేజ్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు. ఆమెను నేను చాలా చాలా విపరీతమైన ఫ్యాన్ అనమాట. ఆవిడవి చూస్తూ ఉంటాను. అండ్ దాని నుంచి వచ్చిన కొన్ని సైలెంట్ బ్లాగ్స్ కూడా ఏదైతే ఆ ఛానల్ మనకు రెఫర్ చేస్తూ ఉంటుందో అవి. బట్ బ్లాగర్స్ అయితే మాత్రం బ్యాంకాక్ పిల్ల ఎక్కువగా చూస్తూ ఉంటాను, కళ్యాణి బొప్ప గారివి ఎక్కువ చూస్తూ ఉంటాను. ఫస్ట్ నేను ఎక్కువగా చూస్తుంది హెవెన్లీ హోమ్ మేడ్. ఆ తర్వాత మన వాళ్ళు అయితే మాత్రం జూహిత్ బ్లాగ్స్ అనమాట. జూహిత్ బ్లాగ్స్ కూడా అనంతపూర్ అమ్మాయి అనమాట తను. సో అలా చూస్తూ వచ్చేదాన్ని. ఇంకా ఎక్కువ శాతం అయితే మాత్రం మన వాళ్ళవి అంటే నేను వీళ్ళవి ఎక్కువ ఫాలో చేస్తూ ఉండేదాన్ని. 90% నేను సైలెంట్ బ్లాగ్స్, ASMR వీడియోస్, చైనీస్ వి, UK బ్లాగ్స్ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉండేదాన్నండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే, హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. ఇలా అడిగానని ఫీల్ అవ్వకండి. మీరు బాబు ఒక్కడే చాలా అనుకున్నారా? అలా అనుకుంటే మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉన్నింది ఆ టైంలో? అంటే చాలా మంది పేరెంట్స్ ఒకరు వద్దు ఇద్దరు ఉండాలి అని అలా చెప్తూ ఉంటారు, కొంతమంది బెదిరిస్తారు, ఇద్దరు లేకపోతే మీరు మాట్లాడొద్దు అని. ఇంకా చాలా అంటే ఆ టైంలో మనం వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని మీకు తెలిసేది చెప్పండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. మీకు షేర్ చేయడం ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పేసి ఇలా పెట్టారు. నాకైతే బాను ఒక్కడే అండి. నేను సింగిల్ చైల్డ్ మదర్ ని. అంటే నాకు బానుకి సిబ్లింగ్స్ అయితే ఎవ్వరూ లేరు. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ లో మీరు ఎలా ఫేస్ చేశారని అడుగుతున్నారు కదా. యాక్చువల్ నాకు ఫేస్ చేసే అవకాశం రాలేదు. నాకైతే ఇద్దరు కావాలని చెప్పేసి పట్టుబట్టి ఉన్నాను. బట్ మా హస్బెండ్ అయితే ఫిక్స్ అయిపోయారనమాట, ఇద్దరు వద్దు, జస్ట్ ఓన్లీ వాడు ఒక్కడే చాలని చెప్పేసి. మా అత్తయ్య వాళ్ళ నుంచి కూడా అంతే. ఎంత చెప్పినా కూడా మా వారు ఒక్కటే వినలేదనమాట. మా పేరెంట్స్ చెప్పినా వినలేదు, మా అత్తగారు చెప్పినా వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు ఆయన. నాకైతే వాడికి సిబ్లింగ్స్ ఎవరో ఒకరు, లైక్ బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరో ఒకరు ఉంటే బాగుండేదని చెప్పేసి చాలా తాపత్రయపడ్డాను. కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి, బట్ అయితే వద్దని చెప్పారనమాట. బట్ నా పర్సనల్ సలహా అయితే మాత్రం మీరు ఇక్కడ అడిగిన దానికి నేనైతే సపోర్ట్ చెయ్యను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు కూడా. ఎందుకు నేను సిబ్లింగ్స్ ఉండాలని చెప్తున్నానంటే, బానుని నేను లిటరల్లీ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను కదా, వాడికి ఎంత అలోన్ ఫీల్ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. యాజ్ ఎ మదర్ గా ఉంటాను, యాజ్ ఎ ఫ్రెండ్ గా ఉంటాను, యాజ్ ఎ ఎనిమీగా ఉంటాను. చదువు దగ్గర మాత్రం పరమశత్రువుని. ఆ తర్వాత ఏదైనా షేర్ చేసుకునే దాంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. వాడి సీక్రెట్స్ అన్ని కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళ డాడీకి తెలియనివి ఏమైనా ఉంటాయేమో కానీ నా దగ్గర మాత్రం తెలియని అంటే ఏ ఉండవు. అంత బాండింగ్, అంత రిలేషన్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య. బట్ కానీ సిబ్లింగ్స్ లో షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ నాతో అయితే ఎప్పటికీ షేర్ చేసుకోలేడు. అది ఆ కంప్లీట్నెస్ అనేది ఉండదన్నమాట. ఒక్కొక్కసారి ఎంత లిమిట్ లో ఉంటుందో అంత లిమిట్ లో మనతో ఉంటారు. బట్ కానీ ఒక్క
ఒక్కనొక సిచ్యువేషన్ వస్తుందండి. ఆ టైంలో చాలా అలోన్ ఫీల్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. అది నేను చూడలేను, అది తట్టుకోలేను అనమాట. కనీసం ఇద్దరంటూ ఉండాలని చెప్పేసి నేను సలహా ఇస్తాను. ఇలాంటి వాటికి అస్సలు ఎంకరేజ్ చేయనండి నేనైతే. పెద్దలు మనకు ఊరికే చెప్పారు ఇద్దరు కావాలి అని చెప్పేసి. సో మనం కూడా ఆలోచించాలి ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఇద్దరు ఉండాలండి. వాళ్ళకి ఒకరికొకరు షేర్ చేసుకునేది వాళ్ళ కిడ్స్ టైం అంతా కూడా చాలా వాల్యుబుల్ టైం అనమాట. ఆ టైం వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళ గ్రోయింగ్ టైం అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సిబ్లింగ్స్ ఉంటే చాలా బాగుంటారు, చాలా మంచిగా గ్రో అవుతారు కూడా. ఒక్కరే చాలని మాత్రం డిసైడ్ అవ్వకండి, ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి అనేది నా సలహా అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే, హాయ్ అక్క, టెల్ మీ అబౌట్ యువర్ పేషెన్స్. ఎలా మేనేజ్ చేస్తారు ఇంటిని, ఫ్యామిలీని, యూట్యూబ్ ని, నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి పెట్టారు. పేషెన్స్ గురించి చెప్పాలంటే నాకు నిజంగా లేదండి పేషెన్స్. 100కి 1000% లేదు నా దగ్గర పేషెన్స్. బట్ కానీ వీటిని నేను ఎలా మేనేజ్ చేస్తాను అంటే, ఫస్ట్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, ఈ వరల్డ్ లోనే నాకు ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే అది నా ఫ్యామిలీ మాత్రమే. వాళ్ళిద్దరు తర్వాతే అనమాట నాకు ఎవరైనా కూడా. ఫ్యామిలీ అంటే ఇష్టం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళని నేను టేక్ కేర్ తీసుకోవడంలో కానీ, వాళ్ళకి ఇచ్చే ఆ ప్రీమియం టైం కానీ ఏదైతే ఉంటుందో అది నేను చాలా చాలా పేషెన్స్ తోనే ఇస్తాను. అండ్ మా టైం అనేది మేము చాలా హ్యాపీగా, చాలా కూల్ అండ్ పీస్ గా ఉంచుకుంటాము. ఎప్పుడూ కూడా మా ప్రీషియస్ టైం ని డిస్టర్బ్ చేసుకోమన్నమాట. సో అది ఇష్టంతో ఉండేది కాబట్టి పేషెన్స్ తో పని లేదు. అండ్ నెక్స్ట్ థింగ్, యూట్యూబ్ అంటే మాత్రం నిజంగా చెప్పాలంటే నాకు ఒక ప్యాషనేట్ అయిపోయిందండి యూట్యూబ్ అనేది. చాలా చాలా అంటే ఒక రోజు వీడియో పెట్టకపోయినా ఒకలాంటి మిస్డ్ ఫీల్ ఉంటుంది అనమాట. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్ కూడా చాలా ఇష్టం కాబట్టి డెఫినెట్ గా పేషెన్స్ తో పని లేదు. ఇష్టం ఉన్నప్పుడు పేషెన్స్ తో పని లేదని అయితే నేను చెప్తాను. నెక్స్ట్, ఇంటిని ఎలా మేనేజ్ చేస్తాను అంటే, నాకు హోమ్ డెకర్ కానీ హోమ్ ఆర్గనైజేషన్ అంటే కానీ చాలా ఇష్టం అనమాట. నేను మీకు చాలా సార్లు చెప్పున్నాను వాటన్నిటి గురించి. ఇంట్లో ఏదైనా కూడా సర్దుకోవటం కానీ, ఇంటిని అందంగా అలంకరించుకోవటం అంటే చాలా ఇష్టం. సో ఇష్టంతో కూడినవి ఈ మూడు కాబట్టి నేను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. పేషెన్స్ తో అయితే కాదు, జస్ట్ నాకు ఇష్టంతో అయితే చేసుకుంటూ వెళ్తూ ఉన్నానండి ఇప్పటిదాకా అయితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంటుంది. సో ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ ప్రొఫెషన్. అండ్ అన్నయ్యతో మీ మ్యారేజ్ ఎప్పుడైంది? అన్న మీతో బానుతో ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తారు? అసలు మీరు ఫ్యామిలీతో ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారో మాకు కొన్ని టిప్స్ షేర్ చేయండి అక్క అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్లీ నా వే ఆఫ్ టాకింగ్ బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నా ప్రొఫెషన్ గురించి చెప్పాలి అంటే, డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి నాదైతే. అండ్ నెక్స్ట్, అన్నయ్యతో మీ మ్యారేజ్ ఎప్పుడైంది అనే దాని గురించి అయితే మాత్రం 2008 ఏప్రిల్ 30th మా మ్యారేజ్ అయిన ఇయర్ అనమాట. తర్వాత బానుతో అన్నయ్య ఎలా బిహేవ్ చేస్తారనేసి అడిగారు కదా. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇద్దరు కూడా. ఫాదర్ అండ్ సన్ గా ఉండరనమాట, బ్రదర్స్ లాగా చాలా బాగుంటారు ఇద్దరు కూడా. బట్ కానీ ఒకనొక సిచ్యువేషన్ లో యాజ్ ఎ ఫాదర్ గానే బిహేవ్ చేయాలి. ఆయన భయమే ఎక్కువ ఉంది, ఆయన మీద ఇష్టం కూడా అంతే ఎక్కువగా ఉందన్నమాట బానుకి. బాను ఏమడిగినా కూడా నో చెప్పడు. అట్ ద సేమ్ టైం ఒక లైన్ అనేది ఉంటుంది, ఆ లైన్ అనేది క్రాస్ చేయకుండా వాడు అడగాలన్నమాట. ఇఫ్ ఎనీ కేస్ అడిగినా కూడా మేము సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉంటారు అన్నయ్య అంటే మాత్రం చాలా 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 బాగుంటామండి. మేము ముగ్గురం కలిసి ఉన్నామంటే మాత్రం ఒక కామిక్ వేలో ఉంటది. ఎవ్రీ టాపిక్ చాలా ఫన్నీగా, చాలా కిడిష్ గా మారిపోతూ ఉంటాం అనమాట. మా కాన్వర్సేషన్ చాలా హెల్దీగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము ఉన్నది ముగ్గురమే కాబట్టి మాతో ఎవరు ఉండరు. వన్ లైన్ ఆన్సర్ ఏదైనా చెప్పాలి అనుకుంటే మా హస్బెండ్ గురించి, నిజంగా చెప్పాలంటే బానుకైనా కానీ నాకైనా కానీ హీస్ లైక్ ఏ గాడ్ అనమాట. చాలా చాలా బాగా చూసుకుంటారు. అసలు మీరు మీ ఫ్యామిలీతో ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారో మాకు కొన్ని టిప్స్ షేర్ చేయండి అని చెప్పేసి అన్నారు కదా. ఫస్ట్ ఏంటంటే, ఎదుటి వారితో కంపారిజన్ చేసుకోమండి. అది పెద్ద రీజన్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసాము అంటే మాత్రం అక్కడే మన డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయినట్టు. మా ఫ్యామిలీలో మేము ఎప్పుడు అలా చేసుకోము కాబట్టి ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము. అండ్ సెకండ్ థింగ్, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా అండర్స్టాండింగ్ అనమాట. ఆయన నేను రెస్పెక్ట్ చేస్తాను, నా డిసిషన్ ని ఆయన రెస్పెక్ట్ చేస్తారు. యాక్చువల్ గా బాను కూడా మా ఇద్దరిని చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటాడు. ప్రతి సిచ్యువేషన్ ని మెచ్యూర్ గా తీసుకుంటాడు. చాలా సిచ్యువేషన్స్ లో మనకు అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి, గొడవలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, ఇలాంటివి బోలెడు ఉంటాయి. అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే తప్ప అలానే కాన్స్టెంట్ గా ఉండవు అనమాట. ఇఫ్ ఎనీ కేస్ నేను ఆయనతో ఎప్పుడైనా గొడవ పడ్డానంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మించి ఉండదండి మా ఇద్దరు గొడవలు. వెంటనే ఆయన మాట్లాడిచ్చేస్తారు. నాదేమైనా తప్పు ఉందంటే నేనే మాట్లాడించేస్తాను. ఇలా ఉంటదన్నమాట. ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తూ ఉన్నాం కాబట్టి ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సో అదండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, థంబ్నెయిల్స్ ఎలా చేస్తారో చెప్పండి అని చెప్పేసి అడిగారు. నేను క్యాన్వాస్ కానీ, గ్రిడ్ ఆర్ట్ కానీ, లేదా కొలేషస్ ఏవైతే యాప్స్ ఉంటాయో అవి, అండ్ నేనే సొంతంగా చేస్తున్నానంటే అది పిక్సెల్ ల్యాబ్ కానీ ఇన్షాట్ లో కానీ చేస్తూ ఉంటానండి. అంతకుమించి వేరే యాప్స్ అయితే పెద్దగా యూజ్ చేయను. లైవ్ ఎప్పుడు చేస్తారు, చాలా డేస్ అయిపోయింది అని అడుగుతున్నారు. డెఫినెట్ గా చేస్తానండి సూన్. యాక్చువల్లీ ఈ Q&A కూడా నేను లైవ్ చేసే ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. లైవ్ మెయిన్ నేను చేయకపోవడానికి బాను అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా నాకు దొరకట్లేదు అనమాట. వాళ్ళిద్దరూ లేకుండా సింగిల్ గా అయితే లైవ్ చేయనండి, చేయలేను కూడా అలోన్ గా. సో అదనమాట.
అన్నమాట. లైవ్ అయితే చేద్దాం, డెఫినెట్ గా చేద్దాం, ఒక మంచి టైం వస్తే చేద్దాము. అండ్ వీడియోస్ గురించి చాలా వరకు అడిగారు. యూట్యూబ్ లో వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారు, ఒక వీడియో చేయండి అని చెప్పేసి. దీని గురించి చాలా వరకు వచ్చేది నాకు ఇవే కామెంట్స్, ఇవే క్వశ్చన్స్ అన్నమాట. నేను ఒక వీడియో ఆల్రెడీ చేశానండి. ఇన్షాట్ లో ఎలా ఎడిట్ చేయాలో ఒక వీడియో ఉంది, అది ఐకార్డ్స్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడకపోతే చూడండి. అండ్ నేను నా వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, చిన్న చిన్న టిప్స్ అండ్ అలాగే ఎక్విప్మెంట్స్ ఏమేమి యూజ్ చేస్తాను, విత్ మైక్, ట్రైపాడ్, రింగ్ లైట్ ఇలాంటివన్నిటికి కూడా లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఒక వీడియో చేశాను. అండ్ ఎడిటింగ్ కూడా ఎలా చేస్తాను అనేది అంతా కూడా కంప్లీట్ ఒక వీడియో అయితే ఉంది. అది చూసి ఇంకా అర్థం కాలేదంటే డెఫినెట్ గా మీరు కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ విచ్ సాఫ్ట్వేర్ యూజింగ్ టు ఎడిట్ వీడియోస్ అని చెప్పేసి అడిగారు. సాఫ్ట్వేర్ అయితే ఫస్ట్ బేసిక్ సాఫ్ట్వేర్ నేను యూజ్ చేసింది ఇన్షాట్ అనమాట. ఇన్షాట్ యాప్ యూజ్ చేసేదాన్ని. ఆ తర్వాత VLLO యూజ్ చేశాను. ఇంక ఈ రెండింటి మీదుగా మంచిగా నేను నేర్చేసుకున్నాను, నాకంతా వచ్చు అన్న టైంలో VN యాప్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మంచిగా గెయిన్ చేసుకున్న తర్వాతే VN యాప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం టఫ్ జాబ్ ఉంటుంది VN లో. అందుకోసం ఎప్పుడైతే మ్యాక్బుక్ అండ్ ఐఫోన్ యూజ్ చేస్తున్నానో అప్పటి నుంచి iMovies లో ఎడిట్ చేస్తున్నాను అనమాట. వీటన్నిటి హెల్ప్ తీసుకుంటూ మల్టిపుల్ ఎడిట్ అయితే చేస్తూ ఉంటాను. సింగిల్ యాప్ అయితే ఎప్పుడు చేయను అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషల్ ఫీచర్ ఉంటుంది. సో అందుకోసం ప్రతి ఒక్క యాప్ ని యూటిలైజ్ చేసుకుంటూ ఒక వీడియో అయితే పెడుతూ ఉంటాను మీకు. అండ్ హాయ్ అండి, మీ వీడియోస్ ని ఎడిట్ చేయడానికి ఎవరికైనా ఇస్తున్నారా, మీరే చేసుకుంటారా, చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి మీ వీడియోస్ అని చెప్పేసి అన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కాంప్లిమెంట్ కి. అండ్ నేను ఎవరికైనా ఇస్తున్నాను అంటే నేను ఇంకా అంత ఎదగలేదని చెప్తాను. ఎందుకంటే చాలా వరకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కానీ 5 లాక్ సబ్స్క్రైబర్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళు బయట ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉండాలంటే టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకొకరికి ఇస్తారు. నాకున్న ఈ సబ్స్క్రైబర్స్ కి నేను బయట ఇస్తూ అంటే ఒక వీడియో ఎడిట్ చేయడానికి సమ్ హండ్రెడ్స్ అయితే తీసుకుంటారు. సో అందుకోసం నేను ఎవరికి కూడా బయట ఇవ్వను అనమాట. నాకు ఎడిటింగ్ కంప్లీట్ గా వస్తుందండి, సో నేను ఎవరికి ఇవ్వను. వీడియోస్ ఎలా తీస్తారు, ఎలా ఎడిట్ చేస్తారు, ఒక వీడియో చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా మీకు మనీ వస్తుందా అంటే యూట్యూబ్ నుంచి అంటే అప్రాక్స్ ఎంత వస్తుంది అని చెప్పేసి అడిగారు. యాక్చువల్ గా నేను ఈ ఫస్ట్ లైన్ కి మాత్రం రిప్లై ఇచ్చాను అనమాట. వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారు అనే దాని గురించి అయితే రిప్లై ఇచ్చాను, బట్ ఈ హాఫ్ కామెంట్ కి నేను ఇవ్వలేదన్నమాట. ఇక్కడ ఇస్తున్నాను. యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా అంటే వస్తుందండి. నాకు మానిటైజేషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి నాకు అమౌంట్ పడడం స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం నేను శాలరీ కూడా తీసుకుంటూ ఉన్నాను. అమౌంట్ ఎంత వస్తుంది అంటే మాత్రం దాని గురించి నేను ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేను, ఎందుకంటే నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఆ క్లారిటీ అయితే ఇవ్వదలుచుకోలేదు. బట్ వస్తుందండి, ఎంతో కొంత అయితే వస్తుంది. బట్ అలా అని ఎక్కువగా అని చెప్పలేను, అలానే తక్కువగా అని కూడా చెప్పలేను. బ్యాలెన్స్డ్ గా కొంచెం వస్తుంది అనమాట. సో అదండి ఓవరాల్ గా క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇవే క్వశ్చన్స్ ఇలా 2-3 మెంబర్స్ దాకా రిపీట్ అయ్యి మనకు వచ్చాయన్నమాట. ఇంకా ఏమన్నా మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఏమైనా అడగాలనుకుంటున్నా డెఫినెట్ గా మీరు కామెంట్ సెక్షన్ ద్వారా అడగండి. నేను ప్రతి ఒక్కదానికి మీకు రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లోనే, ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే మీరు ఇదే వీడియో కింద కామెంట్ చేయండి, పెట్టండి అక్క, మీరు నెక్స్ట్ వీడియోలో మా స్క్రీన్ షాట్స్ పెడుతూ మీరు చెప్పండి మా నేమ్ మెన్షన్ చేస్తూ అంటే నేను అలానే చేస్తాను. వీడియో ఎండింగ్ లో మీ నేమ్ మెన్షన్ చేస్తూ మీరు పెట్టిన వీడియోని చదువుతూ మీకు థ్యాంక్స్ అనేది డెడికేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఇలా అయితే కొంచెం ఇంట్రాక్షన్ అనేది పెరుగుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మీరేమంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇవాళకైతే ఇంతే అండి. ఇంకా మరో బ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.